నేను ప్రస్తుతం పిఎంసి ట్రస్ట్ బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తున్నాను. అట్లా కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళ కన్వీనర్ కూడా ఉన్నాను. అట్లా రాజకీయ రంగంలో కూడా గ్రామ సర్పంచ్గా మా గ్రామం బొడ్డపాడు గ్రామం కృష్ణా జిల్లా, ఆ గ్రామ సర్పంచ్ కూడా పనిచేస్తున్నాను. అయితే ధ్యానంలోకి వచ్చిన 8 సంవత్సరాలు అవుతుంది. మా ఇంటి మీద పిరమిడ్ కట్టాం, పత్రి సార్తో ఓపెన్ చేయించాం. ఆ రోజు నుంచి పత్రి సార్ ఆశీర్వాదంతో ధ్యానం క్లాసులు చెప్పడం కానీ, మరి ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడుండా నా వంతుగా నేను ప్రచారం చేస్తున్నాను. దాంట్లో మా గ్రామ సచివాలయం మీద కూడా నూతనంగా 18x18 పిరమిడ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి స్లాబ్ కూడా పూర్తయింది. త్వరలో దాన్ని కూడా ఓపెన్ చేసి గ్రామ ప్రజలందరూ కూడా ధ్యాన మార్గం, శాకాహార మార్గం అందించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా పిఎంసి ఛానల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రతిక్షణం సత్యదర్శనం. కాబట్టి కరోనా సమయంలో ప్రపంచం అంతా భయపడింది, అన్ని ఛానల్స్ భయపడ్డారు. మరి అందరు గురువులు, అన్ని సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలను భయపడిన పరిస్థితుల్లోనే పత్రి సార్ రోజుకు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మన పిఎంసి ఛానల్ ద్వారా అందించి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసి మనం ఆత్మస్వరూపులు, మనకు మరణం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన మీదట ఆయన స్ఫూర్తి తీసుకుని మా ఊర్లో 40 మంది కరోనా వచ్చింది. సర్పంచ్గా నా బాధ్యత అంటే పారిపోవడం కాదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పాను, శాకాహారం గురించి చెప్పాను, పిరమిడ్ క్యాప్లు ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మందులు డైరెక్ట్గా కనీసం ఒక చిన్న మాస్క్ పెట్టుకుని వెళ్ళండి, ఎటువంటి పీపీ కిట్లు కూడా వేసుకోకుండా వెళ్ళి అందరికి ధ్యానం నేర్పించి 40 మందిలో ఒకళ్ళు కూడా చనిపోలేదంటే అది మన గురువు గారు మనకి ఇచ్చినటువంటి ధ్యాన యొక్క శక్తి, ఆ ఆశీర్వాదం. అప్పుడు అనిపించింది, ఎస్ మనల్ని గురువు ఎన్నుకున్నాడండి సర్పంచ్గా, ఇది మనం చేయాల్సిన మెయిన్ డ్యూటీ, కాబట్టి మన డ్యూటీ మనం చేసామని చెప్పి చాలా సంతోషపడ్డా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా సేవాదళలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. మా వెంకటేశ్వరరావు అనే ఫోన్ చేసి, మరి శంకర్ గారు మనం పిఎంసి కూడా మీరు ఉండాలంటే ఖచ్చితంగా అనుకున్నాను. ఇక సేవాదలు తగ్గించి మనం పిఎంసి చేయాలని ఎప్పటి నుంచో మనసులో అనుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు, ఎప్పటి నుంచి చాలా కార్యక్రమం అటెండ్ అవుతూ ఉంటే అనుకున్నాను. కాబట్టి అది చేస్తూనే దీనికి ఎక్కువ పార్టీ పెట్టడానికి మరి నాకు గురువుగారు పత్రిజీ గారు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, మరి ఏదో మాట్లాడేసి ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా అట్లా మనం చేయాల్సిన లోక కళ్యాణం ఎంతో ఉంది. మనం చేయాల్సింది ప్రపంచం అంతా ధ్యానం, శాకాహారం, పిరమిడ్లు అందాలంటే మనం చిన్న క్లాస్ పెట్టినా, ఒక పిరమిడ్ కట్టినా, శాకాహారాలు పెట్టినా అది లిమిటెడ్ వరకు అందుద్ది. కానీ మనం కనుక పిఎంసి కనుక సపోర్ట్ చేయగలిగితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా ఈ యొక్క జ్ఞానం అందుతుంది. కాబట్టి మన ఫస్ట్ ఫోకస్ పిఎంసికి పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే అదే మన గురువు మనల్ని ఎంచుకుని మనకు అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా జిల్లా ఇన్ఛార్జీలకు ఇచ్చారంటే అది మన గురువు మనల్ని ఎంచుకున్న మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనం ఏదో మాటలు చెప్పేసి వెళ్ళకుండా గట్టిగా దాన్ని పట్టుకొని దాన్ని నెరవేర్చాలంటే పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టు పట్టవలయు, పట్టి విడు చూట కంటే పడి చచ్చుట మేలయా మేలయా మేలయా, విశ్వదాభిరామ వినురవేమా. ఎందుకంటే పిఎంసి ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని పట్టుకున్నాం. దాన్ని వదలకుండా ఊరిని మాటలు చెప్పేసి మైక్లో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయి మన పని చేసుకుంటే మన గురువుకి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఆ పట్టుని గట్టిగా పట్టుకొని మరి ఆనంద్ గారు, మరి మన బాలకృష్ణ గారు, హనుమంతరాజు గారు, మరి వీళ్ళందరూ కూడా, నవకాంత్ గారు కూడా, మరి అందరూ కూడా భాగం కాబట్టి మనందరూ కూడా భాగస్వాములై ఆ గొప్ప పట్టును పట్టుకొని మన వ్యవస్థలు వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. నేను సర్పంచ్గా నాకు 3000 శాలరీ, నేను ప్రతి నెల 1500, 2000 మినిమం, మ్యాక్సిమం నా వరకు నేను దాదాపు 7000 ఏ ఖర్చులు నాకు ఎన్ని ఖర్చులు ఉండా వేస్తూ ఉంటాను. అలాగే నాకు కూడా మరి 2 లక్షల అప్పుల పాలైనా నాకెప్పుడు నా గురువుగారు పత్రిజీ గారు ఎప్పుడు నన్ను చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ 2 ఎకరాల పొలం అమ్మేసిన కారులో ధ్యాన ప్రచారం చేస్తా. ఏంటంటే అది గురువు యొక్క శక్తి. కాబట్టి మీరు ఇస్తే డబల్ రెట్టింపులు వస్తుంది అంటానికి ఇదే ఉదాహరణ. అందుకని నేను ఆ స్కీమ్ కనిపెట్టాను. కాబట్టి మరి బాలకృష్ణ గారు కూడా సేత్ వర్క్షాప్లో చాలాసార్లు చెప్పారు, ఎన్ఆర్ జర్నీలు కూడా మరి చేస్తే ఆ రోజు 20 లక్షలు ఊరినే ఆడతా పడతా చేశాను. చంద్రశేఖర్ కానీ మా జక్కారావు గారి నాయకత్వంలో నా స్థాయిలో నేను, అది కూడా మనలో కండిషన్ పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డాం. శాకాహారులే కట్టాలి, ధ్యానం చేసినోడే కట్టాలి షేర్ అంటే ఎవడు దొరుకుతాడండి మనకి. అందులో మాకు రాజకీయ చెత్త ఎక్కువ, మాకు పొలిటికల్ కదా మాదంతా. అసలు అందరు నాన్ వెజిటేరియన్స్, ఎవరు ధ్యానం తెలీదు. వాళ్ళు పట్టుకుంటే కోటేశ్వరులు చాలామందిని అప్రోచ్ అయ్యా. అంటే మన గురువు యొక్క శక్తి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. చాలామంది అప్రోచ్ అయితే అందరు కడతానన్నారు.
చివరికి ఫైనల్గా తెలియదు ఎవరంటే ధ్యానం చేసేవాడు శాఖాహారులు మాత్రమే కట్టారండి డబ్బులు. అది మన గురువు యొక్క శక్తి, పత్రిజీ గారి యొక్క ఆశీర్వాదం. నేను చివరికి అనుకున్నా మీరు రిలాక్సేషన్ ఇచ్చేయండి అని నవకాంత్ గారిని, నందా గారిని, మేము చంద్రశేఖర్ గారిని, రాఘవ గారిని చాలాసార్లు అడిగాం. చూద్దాలే కాప ఎవడొకటి దొరికితే ముందు కట్టించున్నప్పుడు డబ్బులు కావాలి మనకు అన్నారు. చివరి చూస్తే ఫైనల్గా శాఖాహారులే ధ్యానం చేసినోడే కట్టాడు, కానీ కోట్లు ఉన్నవాడు మాత్రం కట్టలా. అప్పులు చేసి దాకట్లు పెట్టి లేదా లోన్లు గోల్డ్లు పెట్టి ఎంతమంది చేశారంటే అది మన గురువు ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఆయన చూపిన మార్గం, ఆయన చూపిన గొప్ప సత్యాన్ని అందరూ అందిపుచ్చుకున్నారు. ఇవాళ అద్భుతంగా పిఎంసి ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ఇంత అద్భుతంగా సక్సెస్ అయిందంటే మన గురువు ఎంతోమంది మాస్టర్లు సహకారం. మరి ముఖ్యంగా నేను మొన్నే 27వ తారీఖున బాబాజీ గోకెళ్ళి 12 రోజుల టూర్లో అందరూ మరి ఆ గురువు లెక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చాం. రాగానే వెంటనే వాళ్ళు ఈ ప్రోగ్రాం అంటే ఖచ్చితంగా మన గురువు ప్రోగ్రాంకి వెళ్ళాల్సిందని చెప్పేసి ఎన్ని రాజకీయ కార్యక్రమం పక్కన పెట్టి వచ్చాను. అది మన గురువు మనల్ని 24 గంటలు ఈ మార్గంలో ఉంచినందుకు ఆ విశ్వగురుకి సదా నా చివరి శ్వాస ఉన్నంత వరకు ధ్యానం, శాకాహారం, ఈ పిరమిడ్ నిర్మాణం, ఈ పిఎంసి ఛానల్కి అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.